ఒకప్పుడు ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి ఖురేషి తాజాగా మోడీ సర్కార్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆగాల్సిందే అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. దానికి కౌంటర్గా మొన్ననే సుప్రీంకోర్టు మీదన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి ఇస్కాంత్ దుబే ఓ పక్కన భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష పెట్టారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నడ్డా లాంటి వాళ్ళు అబ్బెబ్బే మేము కోర్టుకి వ్యతిరేకులం కాదు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదని వివరాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. బట్ ఆ నిషికాంత్ దుబే తాజాగా ఖురేషి విషయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు నువ్వు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడే జార్ఖండ్ లాంటి చోట్లన బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కులు కల్పించావు, నీలాంటోడు ఇక్కడ ఎన్నికల కమిషనర్గా చేయలేదు, మత కమిషనర్గా చేసావు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇస్లాం మతం 712వ సంవత్సరం అడుగుపెట్టింది. అంతకుముందు ఈ వక్ఫ్ భూములు హిందువులవి, ఆదివాసులవి, జైనులవి, బౌద్ధులవి. దేశాన్ని కలపని, చరిత్రను చదువుకోండి, దేశాన్ని మొక్కలు చేస్తే పాకిస్తాన్ ఏర్పడింది, మళ్ళీ విభజన జరగదంటూ దుబే ఎక్స్లో పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఖురేషి ఇచ్చినటువంటి దానికి కౌంటర్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.